ఏమిటో ఈ పెళ్ళిళ్ళని నేనే చేయాల్సి వస్తుంది. ఏమన్నా రావు గారు? పంతులు గారు రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంతకీ నన్ను పిలిపించిన విశేషం ఏమిటో? మన అమ్మాయికి మంచి సంబంధం చూడాలండి. దానికి ఉందండి, బేసిక్గా చూద్దాం. మీకు ఎటువంటి వాడు కావాలి? మీ దగ్గర ఎటువంటి సంబంధాలు ఉన్నాయంటండి? అలా అడిగారు, బాగుంది. మన పిఠాపురంలో కొబ్బరికాయలు రామారావు గారు ఉన్నారు కదండి, ఉన్నారుగా. వారికి ఏకైక సంతానం ఉన్నాడండి. అతనికి 10 ఎకరాల నాగాని తోట, ఉమ్మడి కుటుంబం, అదేవిధంగా గుణవంతుడు. మన అమ్మాయికి అయితే కరెక్ట్ చూడాలనుకున్నానండి. మీరు ఏమంటారు? మనకు కూడా అటువంటి సంబంధం కావాలండి. ఓకే, అటువంటి సంబంధాన్ని ఓకే చేద్దాము. ఇంతకే మన అమ్మాయి గారికి మరి వంట వరకు నేర్పించారండి? వంట వార్పులోని, ఇల్లు చూసుకుంటాలోని, అన్నిటిలోనే మన అమ్మాయి బేసిక్గా చేస్తుందండి. అయితే దానికి ఉందండి, వాళ్ళకు ఫోన్ చేసి ఓకే చేసి మీకు కబురు పెట్టిస్తానండి. సరేనండి. ఓకే, ఉంటానండి మరి. ఓకేనండి. ఈ సంబంధం ఓకే అయితే పోనీ మనకు సంభావన గట్టిగా ముడుతుంది. హలో రావు గారు, ఏమిటంటే మీకు యూపీఐ నెంబర్ పంపించాను కదా, పేమెంట్ చేసేయండి. త్వరగా కానివ్వండి, సంభావన ఏదో ముట్టేస్తే మాకు కూడా బాగుంటుంది. ఉంటారండి మరి. పంతులు గారు, బెనర్జీ గారు, ఎందుకని నన్ను పిలిపించిన విశేషం ఏమిటో? మన అమ్మాయికి మంచి సంబంధం చూడాలండి. అలాగా, బేసిక్గా చూద్దామండి. ఎటువంటి వాటి కావాలంటే మీకు? మీ దగ్గర ఎటువంటి సంబంధాలు ఉన్నాయంటండి? ఇలా అడిగారు, బాగుంది. మన గణపరం వాస్తవ్యులు అల్లిమూల రామకృష్ణ గారు ఉన్నారు కదా, ఉన్నారు కదా. వాళ్ళ జ్యేష్ఠ కుమారుడు అల్లిమూల రాజకుమార్ అని చాలా మంచివాడండి, గుణవంతుడు, పైగా ఉమ్మడి కుటుంబం కూడాను. నేను అలా చెప్తున్నాను కదండి, అసలు ఈ రోజుల్లో ఇంత మంచివాడిని చూడలేదనుకోండి. మీరు ఓకే అన్నారనుకోండి, నేను ఆ సంబంధం ఖాయం చేసేస్తాను. ఏమంటారు మరి? మాకు ఇటువంటి ఏం వద్దండి. మాకు అల్లుడి కింద రావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ చెప్తాను, మీరు అదే రకంగా మంచి సంబంధం చూడండి. అలాగే అండి, చెప్పండి, చూసి పెడదాం. అన్నట్టు మర్చిపోయానండి, అమ్మాయి గారికి వంట వరపు అని నేర్పించారా? వంట వార్పులు అంటారా? అసలు ఈ చీపురు పొలు తీసి పక్కన పెట్టదండి మా అమ్మాయి. మా అమ్మాయి ఖచ్చితంగా పని మనిషి అయితే ఉండాలి. అండ్ అంతేకాకుండా అత్తగారు పోరు ఉండకూడదండి. అత్తగారు పోరు అంటారంటే అసలు అత్తగారు లేని సంబంధం చూడండి, మరీ మంచిది. ఇంకా గుణం ఇవన్నీ అంటున్నారు కదా, గుణం కూడా పక్కనట్టండి. అబ్బాయికి ఇల్లుందా, లేదంటే మంచి ఉద్యోగం ఉందా, మాకు ఇవి మాత్రం కావాలి. ఉమ్మడి కుటుంబం అంటున్నారు, మాకు ఉమ్మడి కుటుంబం అటువంటి సంబంధాలు మాకు ఏం వద్దండి. పెళ్లి చేసామా, అల్లుడు గారు అమ్మాయి ఇద్దరు కలిపి వేరే కాపురం పెట్టే సంబంధం అయితే కావాలండి. ఉమ్మడి కుటుంబం అటువంటి ఏం వద్దండి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ఇటువంటి సంబంధం చూడండి. అయ్యి బాబోయ్, బాగా ముదిరిపోయిందిరా మీకు. సరేలేండి, అటువంటి సంబంధం చూసి పెడతాము. అటువంటి సంబంధం ఖాయండి. సరేనా, ఉంటాయండి బెనర్జీ గారు. సరేనండి. ఇలాంటి సంబంధాలు చూడాల్సి వస్తుంది. ఒప్పుకున్న పెళ్లికి వాంఛిక తప్పుతుందా? ఇది వరకు పెళ్లి చేయాలంటే సంబంధాలు కలిపేవాళ్ళం, ఇప్పుడు సంబంధాలు ఎడగొట్టడానికి పెళ్లి చేయాల్సి వస్తుంది. ఏంటో ఈ లోకం.